హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 55. చెప్పు సామ్రాట్, ప్రతిదీ నాది తప్పు అన్నట్టుగా మాట్లాడతావేంటి? నువ్వు నాకు ఎలాంటి ద్రోహం చేయలేదా అని శక్తి కూడా సామ్రాట్ నిలదీస్తుంది. సామ్రాట్ది కూడా తప్పు ఉండేసరికి మౌనం అయిపోతాడు. ఇప్పుడు ఎందుకు నోటి మాట రాకుండా ఆగిపోతుంది అని అడుగుతుంది కోపంగా చూస్తూ. ఆ వెంటనే తల ఎత్తి తన మొహంలోకి సూటిగా చూస్తూ, నువ్వేదో ప్రతివ్రతలాగా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు సామ్రాట్. ఆ ప్రశ్నకి తను బిక్క చచ్చిపోతుంటుంది. నీ మీద నాకు ద్వేషం ఉన్నా నిన్ను రేప్ చేసిన క్షణం నుంచి కూడా నీ జీవితాన్ని నాశనం చేయటం నా తప్పేనని నేను అనుకుంటూనే వచ్చాను. అసలు ఆ తప్పు ఎలా చేశానో నాకు ఇప్పటికి కూడా సమాధానం లేని ప్రశ్నగానే నా మనసులో మిగిలిపోయింది. కానీ ఏ క్షణమైతే నీ క్యారెక్టర్ గురించి మీ నాన్న నోటి నుంచి విన్నానో ఆ క్షణమే ఇక నేను ఆ ప్రశ్న గురించి ఆలోచించడం కూడా వదిలేశాను. అయినా నీకేంటి, ఆల్రెడీ నీకు ఒక కూతురుంది. భరత్ మంచి మనసుతో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. పింకీ భరత్తో కలిసి ముందు ముందు నువ్వు హ్యాపీగానే ఉంటావు. నీ విషయంలో నేను భరత్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నీలాంటి దాన్ని భరత్ పెళ్లి చేసుకోబోతున్నాడంటే నిజంగా అది గ్రేట్ అనుకోవాలి. కానీ ఎటు వచ్చి నీ వల్ల నేనే నాశనం అయ్యాను. మా అమ్మ ఈరోజు ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ పాలు కావడానికి ముమ్మాటికి నువ్వే కారణం అని కల్లెర చేసి కసిగా చెప్తాడు. సామ్రాట్ అలా అంటుంటే అతని కళ్ళల్లో ఏదో బాధ ఉందని శక్తికి అర్థమవుతుంది. కానీ ఆ బాధ ఏంటి అనేది తెలుసుకోలేకపోతుంది. నేను చేసిన తప్పుకి నువ్వు ఎంత బాధని అనుభవించావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు జీవితాంతం శిక్ష వేసావు శక్తి. నువ్వు వేసిన శిక్ష ప్రతి క్షణం నా గుండె కొత్తకు గురి చేయటమే కాకుండా మా కుటుంబాన్ని కూడా బాధ పెడుతుంది అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు సామ్రాట్ ఏమంటున్నాడు? తప్పు తను చేసి ప్రతిసారి నన్ను దూషిస్తున్నాడేంటి? అసలు నేను అతనికి శిక్ష వేయడం ఏంటి అని అనుకుంటూ ఉండిపోయింది. చంద్రమౌళి బయట నుంచి వచ్చి స్నిగ్ధ అంటూ కేక వేస్తాడు. ఏంటి నాన్న అంటూ స్నిగ్ధ అక్కడికి వస్తుంది. నీకు ఒక గుడ్ న్యూస్ అంటాడు చంద్రమౌళి. అది వింటూ గాయత్రి కూడా అక్కడికి వస్తుంది. ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అడుగుతుంది స్నిగ్ధ. సామ్రాట్ వాళ్ళ మదర్ హార్ట్ అటాక్తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట అని అంటాడు. తనెవరో హాస్పిటల్లో అడ్మిట్ అయితే నాకది గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది అని అడుగుతుంది స్నిగ్ధ. చెప్తాను విను. సామ్రాట్కి మామూలుగా పిల్లలంటే ఇష్టం ఉండదు. అందుకనే అతను పెళ్ళికి నిరాకరిస్తూ వస్తున్నాడు. సామ్రాట్ మీద బెంగతో వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం పాడు చేసుకున్నారని తెలిసింది. ఈ సమయంలో నువ్వు సామ్రాట్ వాళ్ళ అమ్మగారిని మచ్చిక చేసుకున్నావనుకో, నీ పెళ్ళి సామ్రాట్తో కావడానికి అవకాశాలు ఉన్నాయి అని అంటాడు. మీరు చెప్పేది నిజమే అంటుంది గాయత్రి. అంటే ఇప్పుడు నేను ఆమె దగ్గరికి వెళ్ళి మంచితనంతో నటిస్తూ ఆమెని కాకపట్టాలా నానా అని అడుగుతుంది స్నిగ్ధ. అవును అని అంటాడు. తనతో పాటు మనం కూడా వెళ్ళి పలకరిద్దామండి. స్నిగ్ధనే కాదు, మనం కూడా ఆమెను మచ్చిక చేసుకొని స్నిగ్ధని సామ్రాట్కి భార్య అయ్యే ప్రయత్నాలు చేద్దాము అంటుంది గాయత్రి. మనం వెళ్తే కావాలనే స్నిగ్ధని ఎర్రగా వేశామని సామ్రాట్ కూడా అనుకుంటాడు. స్నిగ్ధ ఒక్కదాన్ని పోనివ్వు, అవసరం ఉంటే మనం తర్వాత వెళ్ళి చూద్దాంలే అంటాడు చంద్రమౌళి. అది కూడా నిజమే. ఈసారి నువ్వు జీన్స్ మీద శారీలు కట్టకుండా మామూలు చుడీదార్ వేసుకుని వెళ్ళవే తల్లి అంటుంది గాయత్రి. సరేనమ్మా, అలాగే వెళ్తాను అంటుంది స్నిగ్ధ. శక్తి రాజశ్రీ దగ్గరికి వచ్చేసరికి రాజశ్రీ శ్రావణి మాట్లాడుకుంటూ ఉంటారు. తమ్ముడు గురించి ఆలోచిస్తూ నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా అంటుంది శ్రావణి. నువ్వు ఎన్నైనా చెప్పవే, సామ్రాట్ గురించి నేను ఆలోచించకుండా ఉండలేను. సామ్రాట్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను చూడాలని నా కోరిక నేను చంపుకోలేను. ఒకవేళ ఆ కోరిక తీరకుండానే పోతే నా ఆత్మ కూడా శాంతించదేమో అని అంటుంది బాధపడుతూ.
ఆ మాటలు వినగానే ఇక్కడ శ్రావణి కాస్త దూరంలో ఉన్న శక్తి కంగారు పడుతుంటారు. ఏంటమ్మా ఆ మాటలు అంటుంది శ్రావణి కంగారు పడుతూ. నా బాధ నీకు అర్థం కావడం లేదే. పింకీని చూస్తున్నప్పుడల్లా సామ్రాట్కి ఇలాంటి ఒక కూతురు పుట్టి ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాను. తెలియకుండానే పింకీకి చాలా దగ్గరవుతూ వచ్చాను. కానీ పింకీకి మనకి ఎలాంటి సంబంధం లేదు. భరత్ మనల్ని పింకీతో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోకండి అని చెప్పినా దగ్గర నుంచి నా మనసు ఇంకా బాధపడటం ఎక్కువైంది. అదే సామ్రాట్కి ఒక కూతురు పుట్టి ఉంటే నేను ఇంత బాధపడకపోయేదాన్ని కదా అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాటలు విని శ్రావణి బాధపడుతుంటే శక్తి కలలో కన్నీళ్ళు తిరుగుతూ, పింకీ వాళ్ళ రక్తం అని చెప్పకుండా నేనేమైనా తప్పు చేస్తున్నానా అని అనుకుంటుంది. నేను ఇలాగే బాధపడితే నిజంగానే త్వరలో చచ్చిపోతానేమో అని అంటుంది రాజేశ్వరి పుట్టెడు దుఃఖంతో. తను అలా మాట్లాడుతుంటే బీపీ పెరుగుతూ సిస్టంలో రీడింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది చూసి శ్రావణి శక్తి కంగారు పడుతుంటారు. డాక్టర్ అంటూ శక్తి డాక్టర్ని పిలవడానికి వెళ్తుంది. కాసేపట్లో డాక్టర్ తను చెక్ చేస్తుంటే సామ్రాట్, వినోద్, అరుణ్, శక్తి, శ్రావణి కంగారుగా పక్కకు నిలబడి ఉంటారు. డాక్టర్ తను చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేస్తే తను కళ్ళు మూసుకొని నిద్రలోకి పోతుంది. డాక్టర్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, తను మనోవేదనకి గురవుతుందని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ బీపీ పెంచుకుంటుంది. తన మనోవేదన ఎంత తగ్గిస్తే తను అంత ఆరోగ్యంగా కోలుకుంటుంది. లేదంటే తన ప్రాణాలు కాపాడడం కష్టమని గుర్తుపెట్టుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. డాక్టర్ మాటలు విని అందరూ రాజశ్రీ వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి సామ్రాట్. ఈ సమస్యకు ఇది తప్ప మరో పరిష్కారం లేదు అంటుంది శ్రావణి. సామ్రాట్ ఏమీ మాట్లాడకుండా బాధగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఎదురుగా కనిపిస్తున్న శక్తిని కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి శ్రావణి సామ్రాట్తో అలా మాట్లాడావు అని అడుగుతాడు అరుణ్. మరి ఇంకేం చేయను బావా. మా అమ్మకు పొరపాటున ఏదైనా అయితే వాడే బాధ్యత అవుతాడు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను ఇలా మాట్లాడక తప్పదు అని అంటుంది శ్రావణి. అమ్మ మళ్ళీ తిరిగి లేచేసరికి పిల్లల్ని తీసుకొస్తే మంచిది బావా అంటాడు వినోద్. శ్రావణి శక్తి దగ్గరికి వెళ్ళి, మా అమ్మ పింకీని బాగా ఇష్టపడుతుంది శక్తి. దయచేసి పింకీని కూడా స్కూల్ నుంచి పంపించమని నువ్వే వార్డెన్కి చెప్తే వినోద్ మా పిల్లలతో పాటు పింకీని కూడా ఇప్పుడే తీసుకుని వస్తాడు అని అంటుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి చూశాక శక్తి కాదనలేక, సరే ఇప్పుడే వార్డెన్కి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి వినోద్ అని అంటుంది. థ్యాంక్ యూ శక్తి గారు అని చెప్పి వినోద్ బయటకు వచ్చి ఆ రూమ్ బయట ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న సామ్రాట్ దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళి పింకీని, రమ్య, రాకేష్ వాళ్ళని తీసుకొస్తాను అన్నయ్య. వాళ్ళని చూస్తే అమ్మ మనసు కాస్త కుదుట పడుతుంది. అమ్మ గురించి నువ్వు వర్రీ అవ్వకు అని అంటాడు. సామ్రాట్ విని మౌనంగా ఉంటాడు. పిల్లల్ని తీసుకొని వెంటనే వస్తాను అన్నయ్య అని చెప్పి వినోద్ వెళ్ళిపోతాడు. సామ్రాట్ మౌనంగా కూర్చొని నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పడం పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. శక్తి చేతికున్న టైం చూసుకొని, నేను ఆఫీస్కి వెళ్ళేది ఉంది, మళ్ళీ సాయంత్రం వచ్చి కలుస్తాను, నేను వచ్చే వరకు పింకీని మీ దగ్గరే ఉండనివ్వండి అని అంటుంది. సరే శక్తి అంటుంది శ్రావణి. శక్తి కూడా బయటకు వచ్చి ఆలోచనలో ఉండిపోయిన సామ్రాట్ని చూసి ఏమీ మాట్లాడలేక మౌనంగా తను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రానికి రాజశ్రీ ఆ ముగ్గురి పిల్లలతో గడుపుతూ సంతోషపడుతుంటుంది. వాళ్ళతో పాటు స్నిగ్ధ కూడా శ్రావణితో కలిసి పక్కన ఉంటుంది. సో ఈ పెద్దావిడ సామ్రాట్ పెళ్ళి పిల్లల కోసం ఆరాటపడుతుందన్నమాట. కానీ సామ్రాట్కి పిల్లలంటే ఇష్టం లేదు అని ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తుంటుంది స్నిగ్ధ. నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి నాని, నువ్వు ఇలా హాస్పిటల్ ఉంటే నాకు ఏదోలా ఉంది అని అంటుంది పింకీ బాధతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ. త్వరగానే ఇంటికి వస్తానులేమ్మా అంటుంది పింకీని దగ్గరికి తీసుకొని. అసలు ఈ పాప ఎవరు శ్రావణి గారు అని అడుగుతుంది స్నిగ్ధ.
తను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉండే శక్తి కూతురు అని అంటుంది. అది వినగానే స్నిగ్ధ షాక్ అవుతూ, శక్తి కూతురు వీళ్ళకి ఇంత దగ్గరైందేంటి అని ఆశ్చర్యపోతుంటుంది. శక్తి కూడా అప్పుడే హాస్పిటల్ ముందు తన బైక్ పార్కింగ్ చేస్తూ, ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. రాజశ్రీ గారు ఉన్న పరిస్థితిలో పింకీ మీ మనవరాలు అవుతుందని విషయం దాచిపెట్టడం మంచిది కాదనిపిస్తుంది. ఆమెకు పొరపాటున ఏదైనా అయితే దానికి కారణం సామ్రాట్ కంటే నేనే ఎక్కువ బాధ్యురాల్ని అవుతాను. ఏదైతే అదే జరిగింది. సామ్రాట్ నా జీవితాన్ని నాశనం చేశాడని ఆవిడకి చెప్పి పింకీ మీ మనవరాలని ఉన్న విషయం చెప్తాను. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తర్వాత చూద్దాం. ఏది ఏమైనా పింకీ మీద నాకు మాత్రమే హక్కు ఉంటుంది. ఇప్పుడు పింకీ గురించి చెప్పకుండా దాచిపెడితే నేను ఆమె విషయంలో ఓ హంతకురాలిగా మిగిలిపోతానేమోనని భయంగా ఉంది అని ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళిపోతుంది. మీరు చాలాసేపు నుంచి ఆడుకుంటున్నారు కదా, మీకేదైనా స్నాక్స్ తినిపిస్తాను పదండి అని చెప్పి శ్రావణి ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు రాజశ్రీ దగ్గర నుంచి బయటకు వచ్చి అలా వెళ్ళిపోవటం, శక్తి ఇలా రావడం ఒకేసారి జరుగుతుంది. శక్తి లోపలికి అడుగు పెట్టేసరికి స్నిగ్ధ ఆమెతో మాట్లాడుతూ, మీరు వర్రీ కాకండి ఆంటీ, సామ్రాట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నేను సామ్రాట్ని పెళ్లి చేసుకొని మీకు వారసుడిగా మీకు వారసుని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది. ఆ మాటలు విని రాజశ్రీ సంతోషపడుతుంటే శక్తితో పాటు సామ్రాట్ కూడా అప్పుడే అక్కడికి చేరి ఆ మాటలు విని షాక్ అవుతుంటాడు. స్నిగ్ధ కోరిక నెరవేరుతుందో లేదో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.